ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్. కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారనేది అల్టిమేట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు. అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్గా డెస్టినీ కూడా కలిసి రావాలి. ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా రావడం నాకు కుదరదు, నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటాం. రవితేజ కాదు, ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు తిరిగి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం.